హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు చాలా ఈజీగా బ్రెడ్తో స్వీట్ తయారు చేసుకోబోతున్నామండి. ఐస్ క్రీమ్ ఫ్లేవర్లోని ఐస్ క్రీమ్ తిన్నట్లే ఉంటుందండి. ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా మిల్క్ బ్రెడ్లు అండి, ఇవి 3 స్లైసెస్ తీసేసుకొని వీటిని సరి సమానంగా ఒక్కొక్క బ్రెడ్ని 4 పార్ట్లుగా కట్ చేసుకుంటున్నాము. వీటిని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ముందుగా ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేస్తే బ్రెడ్ చాలా ఎక్కువ ఆయిల్ పీల్చేసుకుంటుందండి. అందుకు ఎక్కువ వేయకన్నా 2 స్పూన్లు వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. చిన్న మంట పెట్టేసి చాలా ఎర్రగా వచ్చేట్లు వేయించుకొని వీటిని పక్కకు పెట్టేసి మరొక పార్ట్ కూడా ఇందులో వేసేసుకొని వేయించుకోవాలి. ఒక్కసారి ఎక్కువ ఆయిల్ వేస్తే మాత్రం చాలా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. అందుకని మనం ముందుగా ఎక్కువ ఆయిల్ అయితే వేయొద్దు. ఆ ఆయిల్ ఎక్కువ పీల్చుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది ఎగటిగా వచ్చేసి ఎక్కువ తినబుద్ధి కాదు. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగా అన్ని పీసెస్ మనం ఫ్రై చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం. తీసేసి ముందు ఫ్రై చేసేసినవి తీసేసి తర్వాతవి అలా వదిలేద్దాం. ఆ వేడికి బాగా వేగుతాయి. వీటిని పక్కన పెట్టేసి వేరే బౌల్ పొయ్యి మీద వేసుకొని ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలు వేసుకుంటున్నానండి. ఇందులో పంచదార వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవచ్చు. నేను అంచనాకైతే ఒక గ్లాస్ పాలు అయితే 1/2 గ్లాస్ పంచదార వేసుకుంటే సరిపోతుంది. వేరే బౌల్లో 2 స్పూన్ల వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. వీటిని కొంచెం పాలు వేసుకొని చల్లని పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసి మనం మరుగుతున్న పాలల్లో ఉడికించుకోవాలి. దీన్ని పోసేసి బాగా ఉడికించుకోవాలి. ఇది మరీ మనం ఐస్ క్రీమ్ లాగా ముద్దగా చేసే కన్నా కొంచెం పలచగానే ఉండాలండి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెనీలా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి వేసుకోండి ప్లేస్లోని. బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం. దాన్ని చల్లారనిద్దామండి. ఇదిగోండి ఇక్కడ బ్రెడ్ మనకి ఆయిల్ పీల్చుకుంటుంది కదా, టిష్యూ మీద వేసుకొని ఆయిల్ అంతా పీల్చేసేలా మనము తీసుకోవాలి. మనకి ఇక్కడ ఈ లిక్విడ్ అనేది చల్లగా అయిపోవాలండి, గోరువెచ్చగా ఉండాలి. వేరే ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకొని మనం తయారు చేసుకున్న లిక్విడ్ని కూడా వేసుకోవాలి. ఇలాగే పార్ట్లుగా వేసుకోవాలి. వేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఐస్ క్రీమ్ టేస్ట్లో వస్తుంది. ఎక్కువసేపు మరి పెట్టే కన్నా ఇలా తయారు చేసేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, అస్సలు విడిచిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.